పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 8వ తారీఖు సోమవారం ఈనాడు తల్లి శ్రీ సభ అమలోద్భవి మాత మహోత్సవం కొనియాడుతూ ఉండగా క్రీస్తు శకం 1858 లూర్దు నగరంలో బెర్నదత్తుకు దర్శనం ఇచ్చినప్పుడు మరియ తల్లి తాను జన్మ పాపం లేక జన్మించిన అమలోద్భవి మాతను అని ప్రకటించారు. ఇదే సత్యాన్ని 9వ భక్తినాథ పాపు గారు 1854 డిసెంబర్ 8వ తేదీన మరియ నిష్కళంకని అని వెల్లడించారు. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనం, కీర్తన 98వ కీర్తన 1వ వచనం మరియు 2వ వచనం నుండి 4వ వచనం వరకు. 2వ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క గొప్ప పండుగను మనం కొనియాడుతున్న ఈ శుభ సమయాన తల్లి యొక్క దీవెనలు మనందరిపై ఉండాలని ప్రార్థించుదాం. కన్య గర్భవతి అయి ఉన్నది. ఆమెకు కుమారుడని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అని క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో ప్రవచనమును ఎందరో నమ్మిరి. ఆ తర్వాత కాలంలో ఎందరో యువతులు కన్యకులుగా వివాహం చేసుకోకుండా నిలిచిపోయారు. దేవుని కుమారుడు తమ గర్భమందు జన్మిస్తారని పెండ్లి చేసుకోకుండా ఇజ్రాయేలు జాతులలో ఎంతోమంది కన్యకులుగా జీవితాన్ని చాలించారు. పవిత్రుడైన దేవుని కుమారుడు ఈ భూమి మీద కన్యక గర్భం నుండి జన్మించాలంటే కన్యకులుగా ఉండటం, కన్యకులుగా జీవించటం కాదు. దేవుని కుమారుడు తమ గర్భమందు జన్మించాలని వ్రతాలు, నోములు, ఉపవాస ప్రార్థనలు, మొక్కుబడులు, ముడుపులు చెల్లించడం కాదు. పవిత్రుడైన దేవుని కుమారుడు కన్య గర్భం నుండి ఈ భూమి మీద జన్మించాలంటే ఆ తల్లికి ఎటువంటి పాపము ఉండకూడదు, మలినము అంటకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఎటువంటి దోషము ఉండకూడదు. అంత మాత్రమే కాదు, జన్మ పాపం కూడా ఉండకూడదు. శ్రీ సభ ఆనందోత్సాహంతో నేడు అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. మానవాళి రక్షణార్థం లోకంలో అవతరించిన దేవుని కుమారుడైన క్రీస్తు ఒక పవిత్ర శ్రీ గర్భంలో సామాన్య మానవుడిలా జన్మించాడు. దేవుని చిత్తాన్ని ధిక్కరించి పాప శాపానికి గురి అయిన ఆది దంపతులకు భిన్నంగా నీ చిత్త ప్రకారం జీవించడానికి
నేను సర్వదా సిద్ధమంటూ ఆనందంతో ఎలుగెత్తి చాటిన మరి తల్లికి విశ్వ మానవాళి కృతజ్ఞత భావంతో అంజలి ఘటిస్తుంది. నా జీవితం నా ఇష్టమని, నా పంతం నెగ్గాలన్న అవ్వ దేవునికి దూరమయ్యింది. దేవదూత అందించిన మంగళవార్తకు పరిపూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో స్వీకరించి దేవుని మాటే నాకు సర్వస్వమని తన సర్వాన్ని దేవునికి అర్పించుకుంది మరియ తల్లి. ఆదిలో అపశృతి దొర్లిన మరియమాత హృదయంలో నూతన జీవన రాగం ప్రారంభమైంది. విశ్వశ్రీ సభ ఆనందోత్సాహాలతో నేడు అమలోద్భవిమాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా, మరియ తల్లి తాను పునీత అన్నమ్మగారి గర్భాన జన్మ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించింది అన్నది కథోలిక శ్రీ సభ విశ్వాస వేద సత్యం. ఈ విశ్వాసం సత్యమును పూర్వం నుంచి అంటే 4వ శతాబ్దం నుండి విశ్వసిస్తూ ఉన్నప్పటికీ డిసెంబర్ 8వ తేదీ 1854 సంవత్సరంలో 9వ పయస్ జగద్గురువులు ఇన్ ఎఫబెలిస్ దేయుస్ అను విశ్వలేఖ ద్వారా ప్రపంచమునకు బోధించారు. అప్పటి నుండి రోమన్ కథోలిక శ్రీసభ జన్మ పాప రహితోద్భవి మాత పండుగను డిసెంబర్ 8వ తేదీన జరుపుకుంటున్నారు. వేద సత్యం ఈ విధంగా బోధిస్తుంది. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు మానవ అవతారంను దాల్చుటకు మానవ జాతిని రక్షించు నిమిత్తం పవిత్ర కన్య మరియను ప్రారంభ దశ నుండి జన్మ పాపం అంటకుండా కలుగజేశారు. మరియమాత పుట్టుక. మరియమాత జయంతి ఉత్సవం సెప్టెంబర్ 8 సరిగ్గా 9 మాసాలకు ముందు అనగా డిసెంబర్ 8న జన్మ పాప రహితోద్భవ పండుగను శ్రీ సభ కొనియాడుతుంది. మరియ తల్లిని జన్మ పాపం నుండి దేవుడే తన కుమారుని కొరకు విడుదల చేశారు. తన జననం ముందే ఆమె రక్షణ కార్యంలో పాల్గొంది. అందుకే మరియా లూకా సువార్త 1వ అధ్యాయం 47లో ఇలా పలుకుతుంది: లోక సృష్టికి పూర్వమే ప్రభు అయిన దేవుడు మరియను స్తుతుడైన సర్వేశ్వరునికి తల్లిగాను, పితైన దేవునికి ప్రియపుత్రికగాను, పవిత్రాత్మ సర్వేశ్వరునికి స్నేహితురాలుగాను ఎన్నుకొని ఆమెను జన్మ పాపం సోకకుండానే ఉద్భవింపచేశాడు. క్రీస్తు శకం 1858 సంవత్సరంలో పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనమైనప్పుడు మరియ తల్లి తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణి అని ప్రకటించారు. మరి తల్లి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన హృదయాలను కూడా పవిత్రంగా ఉంచుకుంటూ దేవుని నిత్యము కొనియాడి గౌరవించి ప్రార్థించుదాం. నిష్కళంక మాత మా కొరకు